నమస్తే, వెల్కమ్ టు బీసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగులకు తొలగించిన పెన్షన్ తిరిగి మంజూరు చేయాలి, లేదంటే అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాం. బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ గూదె రాజారావు. వరి నారుకు పెరిగిన డిమాండ్. సెంటు 1800 నుండి 2000 వరకు పలుకుతున్న వరి నారు లబోదిబోమంటున్న రైతులు. దివ్యాంగుల పెన్షన్ అప్పీల్ ప్రక్రియకు అనర్హులుగా నోటీసు అందుకున్న వారు తాము అర్హులమని భావించినట్లయితే మరలా అర్జీని మండల పరిషత్ అధికారికి అందజేయాలని కార్యదర్శి సునీత అన్నారు. కర్లపాలెం పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ కర్లపాలెం పంచాయతీలో మొత్తం 157 వికలాంగుల పెన్షన్లు ఉన్నాయన్నారు. 61 మందికి నోటీసులు అందుకున్నారన్నారు. నోటీసులు అందుకున్న వారు హర్షులమని భావించినట్లయితే పాత సదరన్ కార్డ్, ఆధార్ కార్డ్ నోటీస్ తీసుకుని నెలలోపు అర్జీ పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. మన కర్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో 157 మందికి పెన్షన్ వెరిఫికేషన్లు చేయగా వికలాంగ పెన్షన్లు వారిలో 161 మందికి అనర్హులుగా నోటీసులు మంజూరు చేయబడ్డాయి. వీరేం చేయాలంటే మళ్ళీ తిరిగి వాటిని పొందాలంటే వీరు తమ పరిధిలోనంటే బాహంపట్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి చేత మాన్యువల్గా వికలాంగ ధృవీకరణ పత్రం తీసుకొని దానితో పాటు పాత సదరం సర్టిఫికెట్ కూడా తీసుకొని వారి యొక్క ఆధార్ కార్డు ఈ మూడింటిని మండల పరిషత్ కార్యాలయం కర్లపాలెం అనందు సమర్పించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇట్లా సమర్పించిన వల్ల వాళ్ళకి తిరిగి మళ్ళీ పెన్షన్ రీమంజూరు చేయుటకు అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని 61 మంది నోటీసు అందిన వారు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎట్లా చేయాలంటే వీళ్ళకి నోటీస్ అందిన 30 రోజుల్లోపు ఎంపీడీఓ కార్యాలయంలో గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికెట్ ప్లస్ పాత సదరం సర్టిఫికెట్ ప్లస్ ఆధార్ కార్డు ఈ మూడింటిని ఆ నోటీస్తో పాటు ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని 61 మంది కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. వరి నారుకు పెరిగిన డిమాండ్ సెంటు 1800 నుంచి 2000 వరకు రేటు పలుకుతుందని రైతులు చెబుతున్నారు. వారం నుంచి కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల వరి పంట మునగడంతో కర్లపాలెం మెట్ట ప్రాంతంలో పెంచుతున్న వరి నారుకు డిమాండ్ పెరిగింది. గతంలో సెంటు 1200 ఉన్న వరి నారు రేటు 1800 నుంచి 2000కు చేరుకుంది. రైతులు ఎక్కువగా వేరుశెనగ పంట వేయడంతో కొద్దిమంది రైతులు సుమారు 25 ఎకరాలలో మాత్రమే వరి నారులు పోశారు. దీంతో వరి నారుకు డిమాండ్ పెరిగింది. రేటూరు, అప్పాపురము, కాకుమాను, ఒల్లూరు, బీకేపాలెం, రేపల్లె, వాడరేవు, బాపట్ల ప్రాంతాల రైతులు వరి నారులు కొంటున్నట్లు తెలిపారు. 1262 బీబీటీ 92, 1262 వచ్చి బీబీటీ వచ్చి 1800 నుంచి 2000 మార్కెట్ ఉందండి. 92 వచ్చి 1700-1800 అమ్ముతుందండి ఇవాళ ఉన్న మార్కెట్. దాదాపుగా ఫస్ట్ అయితే అంతకుముందు 40 సంవత్సరాల నుంచి పోతున్నాను ఊరినారు అయితే ఇదిగా పోసుకుంటూ వస్తున్నాం మేము కూడా. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే మొత్తం మా నందాయపాలెం సెంటర్ వరకు మార్కెట్ 15 నుంచి 20 ఎకరాలు పోసేస్తున్నారు. అంతకుముందు అయితే 50 నుంచి 60 ఎకరం పోసేవాళ్ళు. ఈ ఎదలు వచ్చిన కానండి తగ్గించేసేసాము, ఆరు పెద్ద పంట లేదని. కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు పడటం వల్ల విపరీతమైన రేటు ఉంది. పీడుగోలు కూడా వచ్చి 400 నుంచి 450 తీసుకుంటున్నారు. అంతకుముందు 250 ఉండేది పీడుగోలే. ఈ పీడుగోల వల్ల ఈ రేట్లు అమ్మితేనే కొద్ది రైతుకి గిట్టుబాటు ధర కలిగినట్టండి. ఈ రేటు కూడా లేకపోతే రైతుకి ఏం పెద్దగా ఆశ్చర్యదాయకంగా ఉండేది. సరే దమ్ములపాలెం, రేటూరు, అప్పాపురం, కాకుమాను, బీకేపాలెం, ఒల్లూరు ఇటు వచ్చేసరికి అంటే రేపల్ల నుంచి మనకి వాటర్ వరకే. ఈ వర్షాలు పడటం వల్ల ఎదలో దెబ్బతింటం వల్ల రైతాంగం బాగా నారుకు డిమాండ్ పెరగడం జరిగింది. వీళ్ళంతా వచ్చి కొనడం జరిగింది. దివ్యాంగుల పెన్షన్ అప్పీల్ ప్రక్రియకు అనర్హులుగా నోటీస్ అందుకున్న వారు తాము అర్హులమని భావించినట్లయితే మరల అర్జీని మండల పరిషత్ అధికారికి అందజేయాలని డిప్యూటీ ఎంపీడీఓ అమృతలూరు ఎలీషా బాబు అన్నారు. ఈ సందర్భంగా ఎలీషా బాబు మాట్లాడుతూ పిట్టలవానిపాలెం మండలంలో మొత్తం 472 వికలాంగుల పెన్షన్లు ఉన్నాయన్నారు. 54 మందికి నోటీసులు అందుకున్నారన్నారు. నోటీసులు అందుకున్న వారు అర్హులమని భావించినట్లయితే పాత సదరన్ కార్డ్, ఆధార్ కార్డ్ నోటీసు తీసుకుని నెలలోపు అర్జీని ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మండలంలో టోటల్ డిజేబుల్ పెన్షన్స్ 472 ఉంటే దానికి గాను 54 మందికి 40% బిలో పర్సంటేజ్ ఉన్న వారికి ప్రభుత్వం నుంచి మామూలుగా రీవెరిఫికేషన్కి
మళ్ళా రీవెరిఫికేషన్కి నోటీసులు పంపటమైంది. అలాగే వీళ్ళంతా ఎంపీడీఓ గారికి అప్లై చేసుకుంటే మళ్ళీ డేట్స్ ప్రకటిస్తారు, రీవెరిఫికేషన్ డేట్స్. అలాగే ఈ రీవెరిఫికేషన్ డేట్స్ ప్రకటించినప్పుడు మనకు ఆ డేట్ ఇచ్చినప్పుడు ఆ డేట్ ప్రకారం మనం వెళ్ళి రీవెరిఫికేషన్ చేయించుకుని సదరం సర్టిఫికేటు తెచ్చుకుంటే మళ్ళీ ఈ పెన్షన్ తిరిగి 40 అబోవ్ పర్సంటేజ్ ఉంటే తిరిగి పెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇది అందరూ నోటీసులు వచ్చిన అందరూ గమనించగలరు. కావున అందరికీ తెలియపరచమైంది. మీరు నోటీసులు తీసుకున్న వెంటనే మీరు ఇమీడియట్గా మండల పరిషత్ కార్యాలయానికి మీరు సపరేట్గా అర్జీ పెట్టుకోవాల్సిందిగా కోరటమైంది. అలాగే మీ గతంలో సర్టిఫికెట్టు, అలాగే ఆధార్ కార్డు, ఒక అప్లికేషను పెడితే మేము అది ఆన్లైన్ చేసి పెడతామండి. దాని ప్రకారం మీకు రీవెరిఫికేషన్ డేట్ ఇస్తారు. మేము మీకు తెలియపరుస్తాము ఆ డేట్ ప్రకారం మీరు గుంటూరు కానీ ఆరు తెనాలి కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి రీవెరిఫికేషన్ చేసుకుని 40 అబోవ్ ఉంటే పర్సంటేజ్ 40 అబోవ్ ఉంటే మళ్ళీ తిరిగి పెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇది అందరూ డిజేబుల్డ్ పెన్షనర్స్ అంతా గమనించవలసిందిగా, ఈ 54 మెంబర్స్ గమనించవలసిందిగా ప్రత్యేకంగా కోరటమైంది. దివ్యాంగులకు తొలగించిన పెన్షన్ మరలా ఇవ్వకుంటే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపడతామని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుదే రాజారావు అన్నారు. బాపట్ల మండల కార్యాలయం వద్ద దివ్యాంగులతో బహుజన సమాజ్ పార్టీ, బహుజన శక్తి పార్టీలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెన్షన్ల కోసం దివ్యాంగుల పక్షాన బహుజన సమాజ్ పార్టీ నిలబడుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అన్యాయంగా అర్హులైన దివ్యాంగుల పింఛన్ల కోత విధించిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శీలం రోజన్ బాబు, జిల్లా అధ్యక్షులు మంచాల ఆనంద్, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ నిన్నటిదాకా పెన్షన్ తీసుకున్న నిజమైన వికలాంగులే, అర్హత ఉండి కూడా ఈ పెన్షన్ తొలగించారు. ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు ఏ పనులు చేసుకోగలరు? వీళ్ళ పరిస్థితి ఎంత? వీళ్ళకి 10 ఎకరాలు, కోటీశ్వరులు కాదు. ఆ పెన్షన్ మీదే వీళ్ళ పిల్లల్ని వీళ్ళు వైద్యం చేయించుకోవాలి. అట్లాంటిది వీరి నోటికాడ పెన్షన్ తీయటం ఎంతవరకు దారుణం. వికలాంగులకి సరైన న్యాయం చేయకపోతే వీళ్ళ పెన్షన్ వీళ్ళకి మళ్ళీ పునరుద్ధరించి వీళ్ళ పెన్షన్లు అయిపోతే స్థానిక ఎమ్మెల్యే గారి ఇల్లు వికలాంగులతో ముట్టడి చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. వీళ్ళు చిన్నపిల్లలతో, ఈ ముసలి వాళ్ళతో ఆ పెన్షన్ మీద ఆధారపడి వైద్య ఖర్చులు చేసుకుంటున్నారు. వీళ్ళు అనవసరంగా అన్యాయంగా ఈ ప్రభుత్వం ఈ పెన్షన్లు తొలగించారు. వీళ్ళంతా చూడండి, వీళ్ళు నిజమైన వికలాంగులు, అర్హులు. వీళ్ళంటే మీకు కనపడింది. ఈ ప్రభుత్వం పెన్షన్లు పెంచామని డప్పులు కొట్టి అర్హులైన వికలాంగుల పెన్షన్లు తొలగించి వేరే వాళ్ళకి పెన్షన్లు పెంచామని చెబుతున్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి. వీళ్ళకైతే ఎవరికైతే వికలాంగుల పెన్షన్ తొలగించారో వాళ్ళకి మళ్ళీ వికలాంగుల పెన్షన్ చేదాకా బహుజన సమాజ్ పార్టీ పోరాడుతుంది. సామాన్యుల పక్షాన, వికలాంగుల పక్షాన బహుజన సమాజ్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తున్నాం. వికలాంగుల గతంలో ప్రభుత్వం వారు జారీ చేసిన సర్టిఫికెట్ ఇది. అయితే మరి వీళ్ళు ఎట్లా అనర్హులు అయ్యారు? వీళ్ళు నిన్నటి వరకు అర్హులుగా ఉన్న వాళ్ళు ఈరోజు అనర్హులు ఎలా అయ్యారు అంటే, ప్రభుత్వ అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన అధికారులు తప్పు చేశారా, లేదంటే ర్యాండమ్గా లిస్టులో కొన్ని పేర్లు ఎగిరిపోయే విధంగా ప్రభుత్వం ఏమైనా సిస్టమ్ని ప్రిపేర్ చేసిందా అనేది మాకు అనుమానం కలుగుతుంది. ఇది కావాలని కొంతమంది పెన్షన్లు తీసేసి ఏ రాజకీయ కక్షతోనో, లేదంటే ఇంకో కారణం స్థానికంగా ఉన్న సమస్యలతోనో ఏదో ఒక కడుపులో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు వీళ్ళ పెన్షన్లు తీయటం. ఎందుకంటే కళ్ళ ముందు కొంతమంది అయితే బెడ్ పేషెంట్లు, బెడ్ మీద అసలు పూర్తి స్థాయిలో 100కి 95% వికలాంగులు ఉన్నా కూడా వాళ్ళ పెన్షన్లు కూడా తీశారంటే ఇది కేవలం రాజకీయ కక్ష కాదు, కానీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. వీరికి కనుక తక్షణమే పెన్షన్ కనుక రాకపోతే తదుపరి చర్యలు మరి మిగతా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.
చందోలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా అమ్మవారిని మంగళగౌరి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ, వివాహం కాని ఆడపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే మంగళవారం అమ్మవారి దేవాలయంలో హారిద్ర శృంగారార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ దోషములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని పిట్టలవానిపాలెం డిప్యూటీ ఎంపీడీఓ అమర్తులూరి ఎలీషా బాబు సూచించారు. పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ఆ నేపథ్యంలో అన్ని గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని పిట్టలవానిపాలెం డిప్యూటీ ఎంపీడీఓ అమర్తులూరి ఎలీషా బాబు అన్నారు. ప్రజలు గ్రామాల్లో వర్షపు నీరు నిలిచిన ప్రదేశాల గురించి స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియజేసి సహకరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త వహించాలని తెలిపారు. మండలంలోని ప్రజలందరికీ ముఖ్యంగా ప్రజానికానికి తెలియపరచుకేమనగా భారీ వర్షాలు కారణంగా వాటర్ కంటామినేట్ అవుతుంది, అయ్యే సూచనలు ఉన్నాయి. కావున ప్రజలందరూ కాచి చల్లార్చిన నీళ్లు తాగాలండి, వేడి పదార్థాలు తీసుకోవాలి, ఆరోగ్యాలు ప్రత్యేకంగా జాగ్రత్తగా కాపాడుకోండి. దోమలు సీజన్ కాబట్టి దోమలు కుట్టకుండా దోమతెరలు ప్రత్యేకంగా వాడండి. అట్లాగే శానిటేషన్ పట్ల మేము పంచాయతీల నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము. కావున ప్రజలందరూ మీరు మాకు సహకరించవలసిందిగా ప్రత్యేకంగా కోరటం అయిందండి. ఇట్లు ఎంపీడీఓ బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రోజురోజుకు మహిళా ప్రయాణికులు పెరుగుతున్నారు. ఉచిత బస్సులో ప్రయాణం చేసేందుకు మహిళలు పడిగాపులు కాస్తున్నారు. మహిళా ప్రయాణికులకు అదనంగా ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంతో మహిళలు ప్రయాణం చేయడం అధికమైంది. ప్రభుత్వం స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు. రాష్ట్రంలో క్రైస్తవులపై, క్రైస్తవ సంస్థలపై జరుగుతున్న దాడుల నుండి రక్షించుకోవాలంటే క్రైస్తవులకు ప్రత్యేకమైన రక్షణ చట్టం అవసరం ఉందని ప్రముఖ సామాజికవేత్త, దళిత నాయకుడు డాక్టర్ గోలమూడి రాజాసుందర్ బాబు అన్నారు. దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువైందని, దేశంలోని అనేక రాష్ట్రాల్లో క్రైస్తవ సంస్థలపై, వారి ప్రచారంపై అమానవీయ సంఘటనలు, మారణ హోమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా క్రైస్తవ సంస్థలు నడిపేందుకు అవసరమైన విదేశీ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని, అందువల్ల వీటన్నిటి నుండి రక్షణ పొందాలంటే క్రైస్తవులకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం క్రైస్తవ సమాజం ముందుకు రావాలని, తమ నిరసనలను ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా యూపీఎఫ్ ప్రముఖ నాయకులు రెవరెండ్ గోళ్లమూడి సుధీర్ కుమార్, ఫెలోషిప్ పాస్టర్ అసోసియేషన్ అమృతలూరు మండల అధ్యక్షులు జాన్సన్, బాప్టిస్టు చర్చి నాయకులు అత్యాల పాల్నిరంజన్, తురుమెల్ల ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి పాస్టర్ పి లాజరస్, వరుణ్, బాపట్ల జిల్లా పాస్టర్ల అసోసియేషన్ నాయకులు ఆనంద్, పాస్టర్ వినయ్, పాస్టర్ బడుగు అనిల్ తదితరులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం గౌడపాలెం అమర జవాను మోహన్ వెంకటేష్ ఇంటి వద్ద మానవత్వ దినోత్సవం పురస్కరించుకొని బాపట్ల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో 5,000 రూపాయల నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి గురజాల శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య అధ్యక్షురాలు కోలా పద్మజ, బీజేపీ నాయకులు, మానవతా సభ్యులు జీవీఎల్ మోహన్ గౌడ్, తోట రామాంజనేయులు, కోలా సుబ్బారావు, అనంతకుమారి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిట్టలవానిపాలెం మండలంలో అమర జవాన్ పరిశ్రమ మోహన్ వెంకటేష్ స్వర్గస్థులైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో మరి ఈరోజు ప్రపంచ మానవత్వపు దినోత్సవం సందర్భంగా మరి వారి ధర్మపత్ని గాయత్రికి, వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా సమైక్య సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 5,000 రూపాయల విలువైనటువంటి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం కోసం పెద్దలు రామాంజనేయులు గారు, కోలా సుబ్బారావు గారు, మహిళా సమైక్య అధ్యక్షురాలు పద్మజ గారు, అనంతకుమారి గారు, మేమందరం కూడా రావడం జరిగింది. మరి 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో అమర జవాన్లని స్మరించుకొని నివాళులు అర్పించిన సందర్భంగా మరి ఆ కుటుంబం పరిస్థితి వారు అడిగినటువంటి దృష్ట్యా మరి ఈరోజు 19వ తేదీ
మానవత్వ దినోత్సవం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా సమాఖ్య తరఫున నిత్యావసర సరుకుల్ని మరి అమర్ జవాన్ హర్ష మోహన్ వెంకటేష్ సతీమణికి గాయత్రికి అందజేస్తున్నాము. మరి మా కోలా సుబ్బారావు గారు వారి ధర్మపత్ని పద్మజ గారు ఒక మంచి మాట వాళ్ళకి అభివ్వడం జరిగింది. మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రక్షణ శాఖ తరఫున ఎటువంటి సహాయం అయినా సరే చేయడానికి వారు సంసిద్ధత వెలుబుచ్చారు. మరి ప్రముఖ బీజేపీ నాయకులు మా మనత సభ్యులు మోహన్ గౌడ్ గారు కూడా వారికున్న పరిచయాలతో ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బకాయిలన్నింటిలో కూడా మా మానవత అదేవిధంగా మహిళా సమాఖ్య సంయుక్తంగా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి మేము అండగా ఉండి ప్రతి విషయంలో కూడా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అమర్ జవాన్ హర్ష మోహన్ వెంకటేష్ ఎక్కడున్నా అతని ఆత్మ శాంతి చేకూరాలని, అతని బ్లెస్సింగ్స్ ఈ కుటుంబానికి సమాజానికి అందాలని కోరుకుంటూ పూర్వం ఫోటోలు అనేది చాలా అరుదుగా ఉండేవని, తీపి గుర్తుగా ఫోటోలు ఉండేవని బాపట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బంగ్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రగతి బాపట్ల ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంను పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు సభ్యులు అందరూ కలిసి రోగులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎం సుధాకర్ అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా బాపట్ల మండల రెవెన్యూ అధికారిని సలీమా, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబు, రోటరీ ప్రెసిడెంట్, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ జ్యోతి స్టూడియో కృష్ణ, రాజా డిజిటల్ స్టూడియో కృష్ణ, వీడియో ఫోటోగ్రాఫర్స్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతిగా సూర్యలంక బీచ్ ఫోటోగ్రాఫర్ వీరబాబు, రెండవ బహుమతిగా రాజు స్టూడియో నాగరాజు, మూడవ బహుమతిగా కర్లపాలెం నిరంజన్ కుమార్ గెలుచుకున్నారు. 1993 సంవత్సరంలో నేను 10th క్లాస్ చదివేటప్పుడు సహజంగా ఆ టైంలో ఫొటోస్ తీయడం అనేది ఫోటోగ్రాఫర్ ఏదో మండలానికి ఒకరిద్దరు ఉన్నారు. మేము చదువుకునే రోజుల్లో పెదనందిపాడులో ఒకే ఒక ఫోటో స్టూడియో ఉంది. అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవటం, ఆ ఫోటో కూడా అవసరం రాలేదు. అవసరం అంటే మనకి చాలా వ్యయంతో కూడుకున్నటువంటి ఫోటో అంటే ఆ రోజుల్లో 1993. కానీ ప్రతి ఒక్కరికి 10th క్లాస్లో మాత్రం ఖచ్చితంగా దాని అవసరం పడుతుంది. ఎందుకు పడుతుంది? మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, మన మార్క్ లిస్ట్ మీద పేస్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కావాలి. అప్పటి వరకు ఫోటో అవసరం రాలేదు. 10th క్లాస్లో పాస్పోర్ట్ ఫోటో తీసినప్పుడు 6-5 ఫొటోస్ ఇచ్చినప్పుడు మనకు 1-2 ఇచ్చారు. దాన్ని భద్రంగా దాచించుకొని ఇప్పటికి కూడా చూసుకుంటుంటాం. ఒక్కసారిగా అంటే మెరలో చూసుకోవటం లేదు, మన ఫోటో ప్రింట్ని మనం చూసుకోవటం లేదు. మొట్టమొదటిసారిగా 1993 ఆ ఫోటో చూసుకొని ఆ ఫోటో ఇచ్చిన తర్వాత ప్రతిరోజు మార్నింగ్ లేచి మేము ఇలా ఉంటానా అని చెప్పేసి చాలా సార్లు చూసుకొని సంతోషపడినటువంటి రోజు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ప్లేస్కి వెళ్ళామంటే జనరల్గా వెళ్ళేసి వచ్చిన తర్వాత మనకి ఏ మెమోరీస్ ఉంటాయి, ఆ మెమోరీస్ అన్ని క్యాప్చర్ చేసేలా ఫోటో అండ్ వీడియో ఉంటుంది. సో మనం వెళ్ళేసి వచ్చిందని మన మైండ్లో ఉండేదానికన్నా కూడా మనం ఒక ఫోటో చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇన్ని మెమోరీస్ ఉంటాయి, మనం ఒక ప్లేస్కి వెళ్ళాము, ఇన్ని మెమోరీస్ మనం తీసుకున్నామని చెప్పడానికి వెరీ ఇంపార్టెంట్. అటువంటిప్పుడు మీరు మీ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒక ఉద్దేశం. మీరందరూ కూడా మీ అధ్యక్షులు, కార్యదర్శులు దీని మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి ఆ ఏర్పాటు చేయాలని నా తరఫున నేను కోరుతున్నాను. పుట్టిన దగ్గర నుంచి 3వ సంవత్సరం వయసు వచ్చి పిల్లవాడు బోర్లు పడి దగ్గర నుంచి ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి మా పిల్లవాడు బోర్లు పడ్డాడు, తలెత్తుకున్నాడు, ఫోటో తీయండి అని చెప్పి వస్తారు. అలాంటి పిల్లవాడే ఇవాళ పెద్ద కలెక్టర్ అవని, యాక్టర్ అవని, డాక్టర్ అవని, లాయర్ అవని, పెద్ద పోలీస్ ఆఫీసర్ అవని ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర చిన్నప్పుడు ఫోటో దిగాలని అయి ఉంటారు. ఫోటోగ్రఫీకి అంత ఇంపార్టెన్స్ ఉంది. చేసే మ్యారేజ్ షెడ్యూల్ 3 రోజులు చేస్తారు. చేసే ఫుడ్ ఐటమ్స్ మరుసటి రోజు మురిగిపోతాయి. ఫ్లవర్ డెకరేషన్ ఒక ఫోటో వారిపోతుంది. వాయించే బ్రాండ్ ప్యానల్ డీజే క్షణాలు ముగిసిపోతుంది. మంత్రాలు చదివే మంత్రులు గారు అక్షరులు వధువులను ఆశీర్వదించి వెళ్ళిపోతారు. కానీ
ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే చివరి వరకు ఉండి మన తరతరాలు చూసుకునే విధంగా పై మొత్తాన్ని తన కెమెరాలో బంధించి మనకు అందిస్తాడు. అలాంటి వాళ్ళని అభినందిద్దాం. దీనివల్ల నాకు దీనిలో ఎంత నష్టం వచ్చినా తర్వాత లాభం వచ్చినా కూడా నేను కంటిన్యూ అయ్యేది ఈ ఫ్లెక్స్ నేను 1995లో ఎంఆర్ స్టూడియో మెడ్రాస్లో మౌంట్లో ఉన్నట్టు స్టూడియోలో చూసి దాని మీద నాకు మంచి అభిమానం, ఒక ఫోటోగ్రఫీ అంటే ఎందుకు అభిమానించాను అనే దాని గురించి తెలుసుకోవడానికి అందరికీ చిన్న చెప్పాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగులకు తొలగించిన పెన్షన్ తిరిగి మంజూరు చేయాలి, లేదంటే అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాం. బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుదే రాజారావు. వరి నారుకు పెరిగిన డిమాండ్, సెంటు 1800 నుండి 2000 వరకు పలుకుతున్న వరి నారు, లబోదిబోమంటున్న రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.